కేపీహెచ్బిలోని వసంత్ నగర్లో నిన్న సాయంత్రం ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్కి ఆనుకుని ఒక బాలుడు చనిపోయాడు. వాళ్ళు షటిల్ ఆడుతున్న క్రమంలో ఇక్కడే మన వెనుక ఉన్న ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఇంకా కాక్ కూడా అక్కడనే ఉంది. వాళ్ళిద్దరూ షటిల్ ఆడుతుండగా అక్కడ కాక్ పడ్డది. ఆ కాక్ని తీసే క్రమంలో ఏదైతే షటిల్ రాకెట్ ఉంటుందో షటిల్ రాకెట్కి తోటి తీసే క్రమంలో ఆ హై టెన్షన్ వైర్కి తాకడంతో ఇక్కడికి స్పాట్గా బాలుడైతే చనిపోయాడు. అయితే మనం ఇప్పటి వరకు ఈ ట్రాన్స్ఫార్మర్ అపార్ట్మెంట్కి సంబంధించింది అనుకున్నప్పటికీ ఇది అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ కాదు, ఇది పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ అంటారు కూడా ఇక్కడ అపార్ట్మెంట్ నివాసితులు అయితే చెప్తున్నారు. మనం ఇంకొకటి చూడొచ్చు, అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ అయితే అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ అది ఉండాల్సిన హైట్ మీదనే ఉంది. ఎందుకంటే ఎవరికి అందకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి కట్టినట్టు కూడా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వారు చెప్తున్నారు. కానీ ఇదైతే పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో వీళ్ళ కాంపౌండ్ వాల్ 5 ఫీట్ల కాంపౌండ్ వాల్కి ఆనుకొనే ఉంది. దాని పక్కనే గేట్ కూడా ఉంది, ఇనుప గేట్, దాంతో ఇనుప ఐరన్ రాడ్లు కూడా ఉన్నాయి. ఇది చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ భయాందోళన ఉన్నారు. ప్రస్తుతం మనతోటి కొందరు అపార్ట్మెంట్ నివాసితులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు నిన్న ఇక్కడ బాలుడు చనిపోవడానికి కారణం హై టెన్షన్ వైర్ ట్రాన్స్ఫార్మర్ అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఇద్దరు పిల్లలు అండి, ఇద్దరు పిల్లలు ఫ్లాట్ నెంబర్ 102 వాళ్ళ అబ్బాయి ఉంటారు. వాళ్ళ అబ్బాయి వచ్చి ఆడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు వేరే చోటు ఉంటారు, ఈ ఊరు కాదు, బాపట్ల దగ్గర ఉంటారంట. వాళ్ళు ఈరోజు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి రమ్మని. సో ఇంటికి వచ్చారు, ఒక 1 అవర్ ఇంట్లో స్పెండ్ చేశారు. పిల్లలు కదా ఆడుకుందామని కిందకు వచ్చారు అనమాట. ఇక్కడ ఆడుకుంటున్న క్రమంలో ఆ షటిల్ వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. ఆ బాబు 14 ఇయర్స్ ఉంటుంది, 10th క్లాస్ చదువుతున్నాడు అనమాట. రాకెట్తో షటిల్ కాక్ని తీయబోయి బై మిస్టేక్లో అది షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఈ స్పాట్ చనిపోయాడు. ఆల్రెడీ కొంచెం బ్రీతింగ్, వాళ్ళ ఫాదర్ వచ్చి ఇమీడియట్గా బ్రీతింగ్ ఇచ్చారు, సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేస్తే కొంచెం మెలకు వచ్చింది, బట్ మెలకు వచ్చిన వెంటనే మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ల్యాండ్మార్క్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా అప్పటికే చనిపోయారని చెప్పి డిక్లేర్ చేసి ఫార్మాలిటీస్ చూసుకోమని చెప్పారనమాట. ఇది అపార్ట్మెంట్కి చాలా దగ్గరలో ఉంది కదండి. మీరు కట్టే బిల్డర్కైనా కానీ ఇప్పటివరకు ఇది చాలా హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? బిల్డర్కి ఏమైనా చెప్పారా? ఇదే ఫస్ట్ టైం? ఇది యాక్చువల్గా బయట నుంచి చూస్తే నామినల్ హైట్లోనే ఉంది యాజ్ పర్ నామ్స్, బట్ ఈ అపార్ట్మెంట్ అనేది హైట్ రావడం వల్ల ఇది చాలా క్లోజ్గా వచ్చింది. లాస్ట్ ఇయర్ సేమ్ డేట్న August 10th 2024 ఇన్సిడెంట్ జరిగింది. అగైన్ 2025 సేమ్ డేట్ August 10th సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన అతను ఎలక్ట్రీషియన్ అనమాట. వన్ ఆఫ్ ద ఎలక్ట్రీషియన్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఇలానే అతను ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఇది మాకు కొంచెం డేంజర్ అని చెప్పి ఫీల్ అయ్యి దాన్ని చెక్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేద్దామని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే అతనికి షాక్ కొట్టి పడిపోయాడు. బట్ గాడ్ గ్రేస్ అతనికి ఏం కాలేదు. బట్ స్టిల్ 2 days అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మెడికేషన్ అండర్ గ్రౌండ్ త్రూ వెళ్ళిన తర్వాత అతను సేఫ్గానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. సార్ మీరు చెప్పండి, ఈ ట్రాన్స్ఫార్మర్ చాలా హైట్ తక్కువ ఉండడంతో మనకి ఎప్పటికైనా అపాయమే. అయితే మినిమంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అన్నా దానికి ఒక రక్షణ కవచంలాగా ఏదన్నా పెట్టుంటే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయేది కదా. ఎప్పుడన్నా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దృష్టికన్నా ఏదైనా చేస్తే ఏం బాగుంటుంది? యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నం అతను వచ్చాడండి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి. ఎవరో లింగస్వామి ఎవరో వచ్చారు, ఒకరును వచ్చి చూసి వెళ్ళాడు. దానికి సంబంధించి ఏదన్నా చేయాల్సి వస్తే మేము చేస్తామని కూడా చెప్పాడు అతను. అంటే హైట్ అంటే యాక్చువల్గా దానికి నార్మల్ ప్రకారం అయితే హైట్ ఉంది. ఇది అపార్ట్మెంట్ హైట్లో ఉండడం వల్ల దానికి దగ్గరగా ఉందన్నమాట. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. మరి వాళ్ళు మధ్యాహ్నం వచ్చి వెళ్ళారు మా దగ్గరికి. అది తెల్లారితే వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం జరగడం ఇక్కడ అందరినీ కూడా శోక సముద్రంలోకి నెట్టివేయడింది. ఏదైతే పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ ఉందో ఇది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్కి దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా దీని లొకేషన్ కొంచెం దూరంగా మారిస్తే మాకు రానున్న రోజుల్లో కూడా సేఫ్టీ ఉంటుంది అంటూ కూడా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న నివాసితులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.